గల్లీకో గణపతి వాడకో పేరుతోని కొలుసుకుంటారు భక్తులు. 9 ఒద్దులు నిష్టగా పూజలు చేసి నవరాత్రులు అయిపోయినాక 10వ నాడు గంగమ్మ ఒడికి చేరుస్తారు గణనాథుని. ఈ 9 ఒద్దులు తీరు తీరు పూజలు చేస్తుంటారు. మైకులల్లా గణనాథుని పాటలు పెట్టుకొని మురిసిపోతుంటారు. అన్ని దిక్కుల గణేష్ల ముచ్చట అటెంకగాని ముందుగాల పట్నంలో ఉన్న ఖైరతాబాద్ గణేశుని కాడ తొలుతనాడు పూజలు ఎట్లయినాయో ఒక్కసారి చూద్దాం పర్రి. పల్లెకేంచి పట్నం దానక గల్లీకో గణేశుని పెట్టిరు భక్తులు. పొద్దుగాల పూజలు ఘనంగా చేసిర్రు. అండ్ల ఇక పట్నంలో ఉన్న ఖైరతాబాదు బాలాపూర్ గణేశుల ముచ్చట కొత్తగా చెప్పేది ఏముంటో చెప్పులి. భక్తులతోని సందడి లెక్కనే కానొచ్చింది రెండు దుక్కుల్లా. తొలతనాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఖైరతాబాద్ గణనాథునికి తొలత పూజలు చేసిండు. ఇక సీఎం సార్ వస్తున్నని ఎలక కాగానే పూర్ణ కుంభం మంగళ ఆరతులతోని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అయ్యవార్లు. అటెంక సీఎం సారే మహాగణపతికి గజమాలనేసి ఆరతులు పట్టిండు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బాగానే గణనాథునికి మొక్కులు పెట్టుకున్నారు. ఇది 70వ ఏట కాబట్టి ఖైరతాబాదులో 70 ఏళ్ల గణనాథుని నిలబెట్టిలాట. అటు తొలతనాడు ఏపీలో కూడా గణేశునికి గట్టిగానే పూజలు చేసిరు లీడర్లు. విజయవాడలున్న కలెక్టరేట్ లో నిలబెట్టిన గణేశుని కాడ సీఎం చంద్రబాబు నాయుడు సార్ పోయి పెద్ద పూజలు చేసిండు. అదే విజయవాడలున్న జనసేన ఆఫీస్ లో ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ సుత గణేశునికి ఘనంగా పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు. ఈ లొక్కలే కాదు, తెలంగాణ గవర్నర్ సార్ సుత ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి పోయి పూజలు ఇట్లా కేంద్ర మంత్రి బండి సారు, తెలంగాణలో ఉన్న మంత్రులు, ఏపీలో ఉన్న మంత్రులు అందరికందరూ అందుబాటులో ఉన్న గణేశుని తానికి పోయి పూజలు ఘనంగా చేసిర్రు. ఇట్టా పెద్ద లీడర్లంతా గణేశునికి పూజలు చేసిర్రు, మొక్కులు పెట్టుకున్నారు. ఏదైతే గాని అధికారంలో ఉన్న లీడర్లు మల్లోపాలి కూడా మేమే అధికారంలోకి రావాలని మొక్కులు పెట్టుకుంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మల్లోపాలన్నా మేము అధికారంలోకి వచ్చేటట్టు దీవెనార్థులు అంది దేవుడా అని మొక్కులు పెట్టుకున్నారు కావచ్చు. బోండ్రి.